వెల్కమ్ టు విజిల్. ఏమైనా జరగొచ్చని ప్రధానిని సభకు రావద్దన్న, అందుకే మోదీ బుధవారం లోక్సభకు రాలేదు. నా మాటను సమ్మతించిన ప్రధానికి ధన్యవాదాలు అని స్పీకర్ ఓం బిర్లా స్వయంగా వెల్లడించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ రాలేదు, ఇక ముందు కూడా రాదు. మరి స్పీకర్ ఎందుకు సంచలన ప్రకటన చేశారు? ప్రతిపక్షాల కుట్ర చేశాయి, ముందు రోజు మహిళా ఎంపీలు కొందరు ప్రధాని స్థానాన్ని ముట్టడించారని, ఏమైనా జరగొచ్చని, ప్రతిపక్షాల కుట్రని ప్రధానిని సభకు రావద్దన్నాను. हम सबको सदन सुचारू रूप से चलाने में सहयोग करना चाहिए. इसके बाद जब सदन के नेता को सम्माननीय महामहिम राष्ट्रपति के अभिभाषण पर जवाब देना था, तो मेरे पास पुख्ता ऐसी जानकारी आई कि कांग्रेस पार्टी के कई सदस्य माननीय प्रधानमंत्री जी के आसन पर पहुंचकर कोई भी अप्रत्याशित घटना कर सकते थे. ये दृश्य मैंने सदन में देखा भी से. अगर ये घटना हो जाती तो ये अत्यंत अप्रिय दृश्य देश के लोकतांत्रिक परंपराओं को तार तार कर देता. इसको टालने के लिए मैंने माननीय प्रधानमंत्री से आग्रह किया कि उन्होंने सदन में नहीं आना चाहिए. నా మాట ప్రధాని విన్నందుకు థ్యాంక్స్. ఇది ఈ దేశ స్పీకర్ ప్రకటన. అనేక మంది ఎంపీలు ప్రధాని సీటు వద్దకు వచ్చి ఊహించిన చర్య చేపట్టే అవకాశం ఉందనే నమ్మకమైన సమాచారం నాకు అందింది అని స్పీకర్ బిర్లా చెబుతున్నారు. కుట్ర, ముప్పు అని పెద్ద పెద్ద పదాలు వాడారు. అంటే ఏంటి అర్థం? మీకు అంత ఖచ్చితమైన సమాచారం ఉండి ఉంటే స్పీకర్గా ఏం చేయాలి? పోలీసులకు ఫిర్యాదు చేయాలి. మరి ఎందుకు చేయలేదు? కుట్రను ఛేదించాలంటే మీరు పోలీసులకు ఫిర్యాదు చేయటం తప్ప మీకు మరో మార్గం లేదు. మరి ఎందుకు చేయలేదు? ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే పుస్తకం చేత్తో పట్టుకుని రాహుల్ గాంధీ పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. ఆ పుస్తకంలోని సంచలన విషయాల మీద చర్చ జరగాలనేది విపక్షాల పట్టు. మరోపక్క జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో మోదీ పేరు, అదొక సంచలనం. అయితే మెయిన్గా మేజర్ ముకుంద్ నరవానే పుస్తకం అనేదే పాలకపక్షానికి మింగుడుపడని అంశం. అంత మాత్రాన ప్రధానిని సభకు రావద్దని, ముప్పు ఉందని ఎలా ప్రకటిస్తారు? పార్లమెంట్ యుద్ధ మైదానమా, లేదా గూండాగాళ్ళ అడ్డానా? అక్కడ ఉన్న మహిళా పార్లమెంటు సభ్యులు రాళ్లు పట్టుకుని కూర్చున్నారా? వాళ్ళు కూడా ఈ దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కాదా? ప్రశ్నలు అడగటం దాడిగా భావిస్తే దాన్ని ప్రజాస్వామ్యం అందామా? సభ నియమావళి, భద్రత, ప్రధాని పదవి, లోక్సభ మార్షల్స్, స్పీకర్, కుర్చీ ఇవన్నీ షోపీసులా? మహిళలు మాట్లాడితే భయం, ప్రశ్నలు ఎదురైతే మౌనం, బాధ్యత గుర్తు చేస్తే పారిపోవటం. ఇదేనా బలమైన నాయకత్వం? ఇది భద్రతా భయం కాదు, ఇది ప్రశ్నల భయం. మహిళా సభ్యులపై నెపం వేసి పాలనా వైఫల్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం. ప్రధాని స్థానం ప్రజల గొంతు వినటం, ప్రశ్నలను ధైర్యంగా ఎదుర్కోవటం. ప్రధానంటే మహిళల పేరుతో సభకు రాకపోవటం కాదు. మహిళలు దాడి చేస్తారు అన్న వాక్యం మహిళలకు అవమానం, పార్లమెంటుకు అవమానం, ప్రధానమంత్రి పదవికి అవమానం. ఇది ధైర్యం కాదు, ఇది నాయకత్వం కాదు, ఇది బహిరంగ పిరికితనం. స్పీకర్ మాటలతో నైతిక కుర్చీ కూలిపోయింది. పార్లమెంట్లో స్పీకర్ అంటే కేవలం ఒక పదవి కాదు, అది రాజ్యాంగ నైతికతకు ప్రతీక, సభా గౌరవానికి కాపలాదారు, అధికార ప్రతిపక్షాల మధ్య తటస్థతకు హామీ. అలాంటి కుర్చీ మీద కూర్చున్న స్పీకర్ మహిళా సభ్యులు దాడి చేసే అవకాశం ఉంది అని ప్రకటించటం కేవలం వ్యాఖ్య కాదు, నైతిక పతనం. సభకు ఎన్నికైన మహిళా సభ్యులను భద్రత ముప్పుగా చిత్రీకరించడం స్పీకర్ హోదాకు సరిపడే మాటలేనా? ప్రశ్నలు అడగటం దాడి అయితే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎందుకు? పార్లమెంట్ ఎందుకు? సభలో గందరగోళం ఉంటే దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత స్పీకర్దే. కానీ తన వైఫల్యాన్ని మహిళల మీద నెట్టేయటం నైతికంగా ఎంతవరకు కరెక్టో మీరే కామెంట్ చేయండి. పార్లమెంట్లో మార్షల్స్ ఉన్నారు, భద్రతా వ్యవస్థ ఉంది, నియమావళి ఉంది, అయినా దాడి ప్రమాదం కుట్ర అంటారా? ఇక్కడ రెండు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పార్లమెంటు లోపల భద్రత విఫలమైందా, లేదా స్పీకర్ అసత్యాన్ని చెబుతున్నారా?
ఈ రెండిట్లో ఏది నిజమైన స్పీకర్ కుర్చీకి ఆయన అర్హత ప్రశ్నార్థకం అవుతుంది. స్పీకర్ పని ప్రశ్నల నుంచి ప్రధానిని కాపాడటం కాదు, ప్రతిపక్షాన్ని అపహాస్యం చేయటం కాదు, మహిళా సభ్యులపై అపవాదులు వేయటం కాదు. స్పీకర్ పని సభ నడపటం, ప్రశ్నలకు స్పేస్ కల్పించటం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం. ఇంతకీ రాహుల్ గాంధీ చేతిలో పుస్తకం పేరేంటి? ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే రచించిన 4 Stars of Destiny అండ్ ఆటోబయోగ్రఫీ పుస్తకం. నిన్నటి వరకు ఆ పుస్తకం అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆ బుక్ లింక్ మీద క్లిక్ చేస్తుంటే కుక్క బొమ్మలు కనిపిస్తున్నాయి. అంటే ఆ పుస్తకం ప్రజలకు అందుబాటులో ఉండదు, అప్రకటిత బ్యాన్ అని మనం అర్థం చేసుకోవాలి. 1940లో ఢిల్లీ ప్రెస్ కంపెనీ పేరుతో మొదలైన ది క్యారవాన్ ఈ నెల సంచికలో కవర్ పేజీ కథనం మొత్తం ఈ పుస్తకం గురించే. ఇంతకీ ఆ పుస్తకంలో ఏముంది అనేది విజిల్ ప్రేక్షకులకు ప్రత్యేకం. ఆ రాత్రి మన ప్రధాని నిర్ణయం తీసుకునే ధైర్యం చూపలేదు. ప్రజాస్వామ్యంలో సైనికుడు ఆదేశాలు పాటిస్తాడు, నాయకుడు ఆదేశాలు ఇస్తాడు. ఆ రోజు సైనికుడు నాయకుడయ్యాడు, నాయకుడు మౌనమయ్యాడు. ఇది చైనాకు సంకేతం, ఇది మన ప్రజాస్వామ్యానికి హెచ్చరిక. నిజమైన జాతీయ భద్రత బలమైన ఆయుధాల్లో కాదు, బాధ్యత తీసుకునే నాయకత్వంలో ఉంటుంది. 2020 ఆగస్టు 31 రాత్రి లదాఖ్లోని రేచిన్లా వద్ద మన దేశం యుద్ధం అంచున నిలిచింది. ఆ రాత్రి చైనా యుద్ధ ట్యాంకులు భారత సైనిక స్థావరాల వైపు దూసుకొస్తున్నాయి. ఆ రాత్రి ఒకే ఒక నిర్ణయం కోసం ఇండియన్ ఆర్మీ ఎదురు చూస్తుంది. కాల్పులు జరపాలా వద్దా? ఆ నిర్ణయం ఎవరు తీసుకోవాలి? సమాధానం సుస్పష్టం, ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రధాని. కానీ ఆ రాత్రి ఏం జరిగింది? మీకు ఏది సరి అయినది అనిపిస్తే అది చేసుకోండి అనేది సమాధానం. నాయకత్వ లక్షణమా? భయంలో భాగమా? అప్పటి ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే తన పుస్తకంలో రాసింది చరిత్రలో నిలిచిపోయే ఒక వాక్యం. నా ఆదేశాలు ఏంటి? ఆర్మీ చీఫ్ అడిగింది ముకుంద్ నరవానే అడిగింది సలహా కాదు, ఆయన అడిగింది రాజకీయ ఆదేశం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీ ఆదేశం ఏంటి అని రక్షణ మంత్రి, ఎన్ఎస్ఏ, విదేశాంగ మంత్రి అందరికీ ఫోన్ చేశాను, ఎవరి దగ్గర ఎటువంటి సమాధానం రాలేదు అని ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. చివరకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఆదేశం ఏంటి? జో ఉచిత్ సంజాహో ఓ కరో, మీకు ఏది సరేదనిపిస్తే అది చేయండి అని ప్రధాని సెలవిచ్చారు. దీన్ని ధైర్యం అందామా? రాజకీయ బాధ్యత నుంచి బహిరంగంగా పారిపోవటం అందామా? యుద్ధం ప్రారంభించటం, ముగించటం సైనిక నిర్ణయం కాదు అని ప్రధాని మోదీకి తెలుసా? ప్రజాస్వామ్యంలో మూలసూత్రం ఏంటి? యుద్ధం సైన్యం ప్రారంభించదు, ప్రభుత్వం ప్రారంభిస్తుంది. 1947 కాశ్మీర్ వార్, 1962 సీనో ఇండియన్ వార్, 1965 ఇండో పాకిస్తాన్ వార్, 1971లో ఇందిరాగాంధీ ఇండో పాకిస్తాన్ వార్. ఈ విక్టరీలు 1999లో వాజ్పేయి ఆధ్వర్యంలో కార్గిల్ వార్ నిర్ణయం. ఈ ప్రధానులందరూ యుద్ధానికి ముందు ప్రతి అడుగు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ CCSలో చర్చించారు. ఆదేశాలు రాతపూర్వకంగా సుస్పష్టంగా ఇచ్చారు. మరి మోదీ ఏం చేశారు? కాల్పులు చేయవద్దని ముందు చెప్పారు, కానీ పరిస్థితి చేయి దాటే దశలో కాల్పులు చేయాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోలేదు. చివరికి మీరు చూసుకోండి అని సైన్యాధిపతికి వదిలేశారు. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకరమైన చర్య. ఎందుకంటే యుద్ధం జరిగితే సైనికుల ప్రాణాలు రాజకీయ బాధ్యత ఎవరిది? గాల్వాన్ లోయలో తీవ్ర ఘటన తర్వాత కూడా ఇదే నిర్లక్ష్యమా? 2020 జూన్లో గాల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులు చనిపోయారు. ఇది ఎంత హెచ్చరిక! అయినా 2 నెలల తర్వాత మళ్ళీ అదే ప్రభుత్వం, మళ్ళీ అదే అస్పష్టత, మళ్ళీ అదే రాజకీయ భయం, కలవరపాటు. ఇది కేవలం తప్పు కాదు, ఇది పునరావృతమైన ప్రభుత్వ వైఫల్యం. యుద్ధం జరగలేదంటే అది మోదీ వల్ల కాదు. రేచిన్లా వద్ద యుద్ధం జరగలేదు, దానికి మోదీకి క్రెడిట్ ఇవ్వలేం. ఎందుకంటే యుద్ధం ఆగింది రాజకీయ నిర్ణయం వల్ల కాదు, ఒక సైన్యాధిపతి వ్యక్తిగత ధైర్యం వల్ల. ముకుంద్ నరవానే కాల్పులు చేయలేదు, దానికి బదులుగా యుద్ధ ట్యాంకులను ముందుంచి చైనా ట్యాంకులపై నేరుగా లక్ష్యంగా నిలిపాడు. ఆ చర్య పనిచేసింది, చైనా ఆగిపోయింది. ఇది దేశానికి గర్వకారణమా లేదా? ఒక ప్రశ్న. ఒక దేశ భవితవ్యం ఒక వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడితే అది వ్యవస్థ వైఫల్యం. 56 అడుగుల ఛాతీ మీడియా కోసం మాత్రమేనా? పాకిస్తాన్ విషయంలో, బాలాకోట్ విషయంలో ప్రచారం, సినిమాలు, ఇంటర్వ్యూలు
కానీ చైనా దగ్గర, నిజమైన శత్రువు దగ్గర, నిజమైన ప్రమాదం దగ్గర మోదీ మౌనం ఎందుకు? ఎందుకంటే చైనా వాట్సాప్ యూనివర్సిటీకి సరిపోదు, ఎలక్షన్ నినాదాలకు పనికిరాదు. అందుకే సైనికులను ముందు పెట్టి రాజకీయ నాయకత్వం వెనక్కు తగ్గింది. ప్రధాని మౌనం కారణంగా జరిగిన భూభాగ త్యాగం గాల్వాన్ తర్వాత ప్రభుత్వం డిసెంగేజ్మెంట్ విజయం అంటూ ప్రచారం చేసింది. నిజమేంటంటే బఫర్ జోన్లు భారత పెట్రోలింగ్ ఆగిపోయిన ప్రాంతాలు. చైనాకు లాభం చేస్తే భారత్కు పరిమితి దక్కింది. ఇది ఓటమి కాదు అంటారు, కానీ ఇది విజయం కూడా కాదు. ఇది ప్రజలకు చెప్పకుండా మౌనంగా అంగీకరించిన త్యాగం. ఇక్కడ అసలు ప్రమాదం నిజం కాదు, నిజాన్ని దాచటం. ఈ మొత్తం వ్యవహారంలో మోదీ ప్రభుత్వం భయపడింది దేనికి? చైనాకు కాదు, యుద్ధానికి కాదు, నిజానికి. అందుకే పార్లమెంట్లో చర్చ లేదు, పూర్తి వివరణ లేదు. ఎక్స్ ఆర్మీ చీఫ్ నరవానే చెప్పాలనుకున్న జ్ఞాపకాల నిజాలు ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర రివ్యూ దశలోనే ఉన్నాయి. ఇది జాతీయ భద్రత కాదు, ఇది నేరేటివ్ భద్రత. యుద్ధం రాలేదు, కానీ నాయకత్వం పరీక్షలో ఫెయిల్ అయింది. లదాఖ్లో యుద్ధం జరగలేదు, అది శుభ పరిణామం, మంచిదే. కానీ ఆ రాత్రి మన ప్రధాని నిర్ణయం తీసుకునే ధైర్యం చూపలేదు. ప్రజాస్వామ్యంలో సైనికుడు ఆదేశాలు పాటిస్తాడు, నాయకుడు ఆదేశాలు ఇస్తాడు. ఆ రోజు సైనికుడు నాయకుడయ్యాడు, నాయకుడు మౌనమయ్యాడు. ఇది చైనాకు సంకేతం, ఇది మన ప్రజాస్వామ్యానికి హెచ్చరిక. నిజమైన జాతీయ భద్రత బలమైన ఆయుధాల్లో కాదు, బాధ్యత తీసుకునే నాయకత్వంలో ఉంటుంది.